హాయ్ బ్రో. హై బ్రో. అండ్ పెద్ద మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? జూన్ 4th వస్తుంది కదా మూవీ. మై ఫేవరెట్ హీరో రామ్ చరణ్. ఎప్పటి నుంచి ఫేవరెట్? చిన్నప్పటి నుంచి. సో పెద్ద సాంగ్స్ విన్నావా? ఏ సాంగ్ బాగా ఇది చిక్రీనా? చిగిరి. సో టీజర్ ఎలా అనిపించింది? టీజర్ సూపర్. జూన్ 4th వెళ్తావా సినిమాకి? ఏంటి రామ్ చరణ్ గారు ఒక వైపు క్రికెటర్ లాగా, ఇంకొక వైపు పైల్ మ్యాన్ లాగా కనిపిస్తున్నారు కదా, ఏ లుక్ బాగా నచ్చింది? క్రికెట్. ఎందుకు? క్రికెట్ ఇష్టం అన్న. పెద్ద మూవీ వస్తుంది కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పెద్ద మూవీ ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంటుందని, అంచనాలను మించి ఇంకెక్కువగా ఉంటుంది అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ లుక్స్ అండ్ ఆ జిమ్ చేసిన వర్కౌట్ చాలా బాగుంది. అయ్యప్ప మాలలో కూడా ఉండి ఒక నాన్ వెజ్ ఏమి తీసుకోకుండా ఉండి ఒక ఆంజనేయుడు హనుమంతుడి బలం ఎలా ఉంటుందో అంతకంటే బాగా చేశాడు. అండ్ రెండోది ఏంటంటే మినిమం అంచనా 1000 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నారు అందరూ. అన్ని సినిమాల కంటే పెద్ద సినిమా చాలా బాగుంది. సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ బాగున్నాయి. రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎలా అనిపించాయి? ఎందుకంటే క్రికెటర్గా, పైల్మాన్గా ఈ వేరియేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఫైల్వాన్గా చెప్పాలంటే ఒక సర్వసాధారణ వ్యక్తి నార్మల్గా ఎలా ఉంటాడో అంతకు మించి ఒక నేషనల్ లెవెల్లో హీరో ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఏం చెప్తారు పెద్ద మూవీ గురించి? పెద్ద మూవీ మినిమం ఒక 1000 కోట్ల వరకు అంచనాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చెప్పండి, పెద్ద మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నా. ఇండస్ట్రీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. పులి కడుపులు ఎప్పుడైనా పులే పుడుతుంది, పిల్లి పుట్టదు కదా. చిరంజీవి గారు ఎన్నో ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు టాలీవుడ్కి. బాలీవుడ్ రేంజ్లో తీసుకెళ్లారు తెలుగు సినిమాని. అలాగే మన రామ్ చరణ్ కూడా తండ్రికి తగ్గ తనయుడు. గత చరిత్ర తీసుకుంటే ఒక మగధీర కావచ్చు, ఆ తర్వాత రంగస్థలం కావచ్చు, RRR కావచ్చు, ఒకటికి మించి ఒకటి హిట్ అయ్యి. RRR సినిమాకి అయితే ఏకంగా ఆస్కార్ అవార్డే వచ్చేసింది కదా. సో ఈ పెద్ద సినిమా కూడాను మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఈ పెద్ద మూవీకి కూడాను మరి 2 ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన పాటకు మేము చిక్కిరి అనే పాటకి రీల్స్ కూడా చేసాము ఇన్స్టాగ్రామ్లో. ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఇందులో హీరోయిన్ కూడా అతిలోక సుందరి, భూలోక సుందరి శ్రీదేవి గారి కుమార్తె జాహ్నవి కపూర్. తను కూడా తన యొక్క అందచందాలతో అందరినీ కూడా మైమర్పిస్తుందని, కనువిందు చేస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉప్పెనకు 100 కోట్లు వచ్చింది. సో పెద్దకి ఎంత రావచ్చు కలెక్షన్? ఉప్పెనకి 100 కోట్లు వచ్చింది, అది రికార్డ్. అది చిరంజీవి మేనల్లుడు తీసిన సినిమా అది. సో ఈ సినిమాకి మాత్రం 1000 కోట్లు రావాలని నేను కోరుకుంటున్నాను. సో రామ్ చరణ్ గారివి 2 లుక్స్ ఉన్నాయి, ఒకటి క్రికెటర్గా, ఇంకోటి కుస్తీ పైల్మాన్గా. సో ఏ లుక్ బాగా నచ్చింది? కుస్తీ ఆ గెటప్ చాలా బాగుంది. మల్ల యోధుడు అంటారు కదా తెలుగులో, అదైతే నాకు నచ్చింది. అంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత చాలామంది చరణ్ గారిని ఎన్నో ట్రోల్ చేశారు. సో ట్రోలర్స్కు మొత్తానికి ఫుల్ స్టాప్ పెడతాదా పెద్ద? ఏ హీరోకైనా తీసుకోండి, హిట్లు ఫ్లాప్లు అనేవి సహజం. అన్నీ ఉంటేనే ఆయన పైకి లెగిస్తాడు. మొత్తం హిట్లు వచ్చినా కానీ ఆయనకి ఒక రకమైన లేజినెస్ వచ్చేస్తుంది. సో హిట్లు ఫ్లాప్లు అనేవి సహజం, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ. భయ్యా, పెద్ద మూవీ జూన్ 4th వస్తుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అన్న? పెద్ద మూవీ పైన చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న. ఎందుకంటే రామ్ చరణ్ని ఒక కొత్త అవతారంలో చూడబోతున్నాం మనం. ఇంతకుముందు వచ్చిన గ్లిమ్స్ కావచ్చు, పాటలు కావచ్చు, ప్రతి ఒక్కటి వైరల్ అయిపోయినాయి, వేరే లెవెల్కి వెళ్ళిపోయినాయి. సో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడం వల్లే బుచ్చిబాబు గారు చాలా మంచిగా హ్యాండిల్ చేస్తున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగానే ఉన్నాయన్న. ఓకే. సో మనం చూస్తున్నాము క్రికెటర్గా ఒక లుక్కు అండ్ పైల్మ్యాన్గా ఒక లుక్కు, వేరే లుక్ కూడా ఉందంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే క్లియర్లీ కనిపిస్తుందన్న. ఎందుకంటే ఆయనలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియల్ని మొత్తం బయటికి పెట్టడానికే పెద్ద మూవీ తీస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కో గ్లిమ్స్లో ఒక్కో అవతార్ చూపిస్తున్నారంటే నెక్స్ట్ సినిమాలో ఇక మొత్తం అవతారాలని చూపిస్తారు. దాంతో ఫ్యాన్స్ అందరు ప్యాక్ అయిపోతారు అన్న. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత వస్తున్న మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందా? 100% ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందన్న. ఎందుకంటే లైక్ బుచ్చిబాబు గారు సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా చేసి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. ఇంతకు ముందు వచ్చిన ఉప్పెన ఒక ప్రభంజనం సృష్టించింది. సో ఇప్పుడు స్టార్ హీరోని పెట్టి తీస్తున్నాడంటే ఏ రేంజ్లో తీస్తున్నారో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. అంటే లాస్ట్ మూవీ ఉప్పెన 100 కోట్లు, ఇంకొక 0 యాడ్ అవుతుందా పెద్దకి?
1000 కోట్లు రామ్ చరణ్కి చాలా ఈజీ అన్న, ఎందుకంటే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే. బట్ అటు ఇటు అయితే మాత్రం చాలా కష్టం అయిపోద్దన, ఎందుకంటే మన టాలీవుడ్ నుంచి పెద్ద పెద్ద హీరోలు అంటే అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, పవన్ ఇలా అనుకుంటాం. సో దాంట్లో వాళ్ళకు 1000 కోట్లు చాలా ఈజీ, ఎప్పుడు వరల్డ్ వైడ్గా మంచి టాక్ వచ్చినప్పుడు. అంకుల్ పెద్ద సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే అది 1970 ఓ అద్భుతమైనటువంటి క్రీడా సంబంధితమైనటువంటి కథ. ఎలా ఉందంటే ఇప్పుడు ఖచ్చితంగా కోడి రామ్మూర్తి నాయుడు గారి చరిత్రకు ఒక ఆనవాలేమో అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. అప్పుడే జనాల్లోకి అద్భుతమైన రీతిలో ముందుకెళ్ళిపోయింది. ఓ సెన్సేషనల్ సినిమాగా మిగలబోతుందని అందరూ కూడా అనుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి పాట కూడా ఎంత అద్భుతంగా ఉందంటే ఏఆర్ రెహమాన్ గారు ఈ మధ్యకాలంలో కొంచెం వెనకబడినా ఈ సినిమాతో మళ్ళీ ఆయన స్థానం ఆయన దక్కించుకునే విధంగా సాంగ్స్ కూడా ఉన్నాయి. ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది. ఇప్పుడు తెలుగు సినిమా అంటే ప్రపంచ స్థాయిని తాకింది. వేళ మన సినిమాకి భయపడి టాలీవుడ్ కానీ మన బాలీవుడ్ కానీ వీళ్ళు వాళ్ళ సినిమాలు తెలుగు సినిమా వస్తుందంటే ఆపుకుని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు మంచి కథనం అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టాలతో వస్తున్నారు. వాళ్ళకి ఎదురెళ్ళామంటే మళ్ళీ మన సినిమాలు ఇబ్బందులు పడి ఫ్లాప్ అయితే ఆర్థికంగా నష్టపోతామనే ఉద్దేశంతో కూడా వాళ్ళు భయపడుతున్నారు. అంత స్థాయికి వెళ్ళింది. నిజంగా బుచ్చిబాబు గారి ఆలోచన, చరణ్ బాబు చరిష్మా ఒక అద్భుతమైన సూపర్ డూపర్ హిట్గా నిలవబోతుంది అని చెప్పి మాత్రం అనుకుంటున్నాను. కలెక్షన్ వైజ్గా పెద్దకి ఎంత రావచ్చు? ఎందుకంటే బుచ్చిబాబు ఫస్ట్ సినిమాతో 100 కోట్లు కొట్టారు కదా. ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమ కాలరెత్తి ఇదిరా సినిమా అన్నంత మాత్రం వస్తుంది. ఎంత వస్తుందని నేను చెప్పలేను, కానీ ఎంతో వస్తుంది ఖచ్చితంగా. ఆ సినిమా ఒక చరిత్రలో, మన చరణ్ బాబు చరిత్రలో మంచి సినిమాగా నిలబడుతుంది.